వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి జీవితం గురించి తెలుసుకుందాం. వారి జీవితంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే కుంభరాశి వారికి జనవరి 6, 27 తేదీలలో అంటే 2025 సంవత్సరం జనవరి ఈ 2 రోజులలో దిన ఫలితాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఒక రాక్షసుడు మీకు ఎదురవుతాడు అని, మీకు మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈరోజు తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిత నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారందరినీ కుంభరాశి వారు అంటాము. ఈ కుంభరాశి వారికి రాష్ట్రాధిపతి శని భగవానుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి జీవితం యొక్క చూసినట్లు అయితే మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా కుంభరాశి వ్యక్తులలో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో జనవరి 26, 27వ తేదీలలో ఈరోజు 2 రోజులు తినట్లు అయితే కనుక చాలా రోజుల క్రితం మిమ్మల్ని వేధించినటువంటి ఒక వ్యక్తి మీకు ఎదురుపడే అవకాశం కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే తోటి వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులుగా ఉండొచ్చు. తన మూలంగా మీరు చాలా రకాలుగా ఇబ్బందులను పడ్డారు. తన మూలంగా ఒకప్పుడు కష్టాల్లోకి నెట్టబడ్డారు. వారి మూలంగా మీకు చాలా రోజులుగా మనశ్శాంతి అనేది కరువైపోయింది. అటువంటి వ్యక్తి నుండి మీరు దూరంగా వచ్చేసినట్లయితే ఆ వ్యక్తి మీకు ఎదురుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటి వారు మొహం చూడటం కూడా మీకు ఇష్టం ఉండదు. అటువంటి ఒక రాక్షసుడు మీ ఎదురయ్యే అవకాశాలు ఈ 2 రోజులలో కనిపిస్తున్నాయి. ఇది మీ యొక్క మనస్సుకు కారణంగా అవుతుంది. అంటే వారిని చూడగానే చాలా రోజులు గడిచిపోయింది. వారితో మీరు ఎటువంటి రిలేషన్ అనేది పెట్టుకోకూడదు. వారితో మాట్లాడటం, చూడటం వంటివి మీకు అస్సలు నచ్చదు. ఈ వ్యక్తి మీకు ఎదురు పడేసరికి మీ మనసంతా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో సమస్య ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తను తీసుకోవాలి. ముఖ్యంగా వినియోగదారులతో ఒక పెద్ద గొడవ జరిగే అవకాశాలు అయితే ఈ 2 రోజులలో కనిపిస్తున్నాయి. కఠినంగా మాట్లాడకుండా సున్నితంగా నచ్చజెప్పేలా ప్రయత్నించండి. ఒకవేళ తప్పు మీ వైపు లేకపోయినా సరే సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వినియోగదారులే ప్రతి యొక్క మీరు బాధపడతారు. ఒకరికి వార్త ఏ విధంగా చేరుతుంది అంటే మీ వ్యాపారం గురించి వారు చెడుగా చెబుతూ ఉంటారు. కాబట్టి సున్నితంగా నచ్చచెప్పడానికి ప్రయత్నించండి. ఒకవేళ అయినప్పటికీ మొదటిసారిగా వారితో కఠినంగా మాట్లాడితే అది మీ యొక్క వ్యాపారం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ జీవితంలో చాలా రోజుల నుండి ఉన్నటువంటి ఒక పని పూర్తి చేసే అవకాశాలు మీకు వస్తుంది. ఆ పనిని పూర్తి చేయగలిగితే మాత్రం మీ పై అధికారుల నుండి మీకు ప్రశంసలు దక్కుతాయి.
తోటి సహా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు సహాయం చేస్తారు, కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆ పని మీరు చేయకుండా అడ్డుకునే విధంగా చేస్తుంటారు. వారు మిమ్మల్ని చెడుగా కూడా చేశారు కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే గృహిణులు వారు వారి కెరియర్‌ని మధ్యలోనే ఆపేశారు. మళ్ళీ తిరిగి ప్రారంభించాలి అనుకున్నవారు, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు, అలాంటి వారికి వ్యాపారం చేద్దామని లేదా భాగస్వామ్య వ్యాపారం చేయాలి అని గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క అవకాశం వస్తుంది. గమ్యంని ఎంచుకొని లేదా భాగస్వామ్య వ్యాపారం చేయాలి అన్న గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క అవకాశం వస్తుంది. కానీ బాగా ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. చాలా రోజుల నుండి మీరు కలుసుకోవాలనుకుంటున్న సన్నిహిత వ్యక్తులను ఈ 2 రోజులలో కలుసుకునే వారిగా చెప్పుకోవచ్చు. ఇక ఈ కన్యా రాశి వారు శివారాధన చేయటం వలన మంచి శుభ ఫలితాలను పొందబోతారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.